విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి కన్యలో సంచరిస్తూ 17వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. మిథునంలో సంచరిస్తున్న కుజుడు 20వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న బుధుడు 10వ తేదీన తులలోకి ప్రవేశించి 19 రోజులు అక్కడే సంచరించి 29వ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. తులలో సంచరిస్తున్న శుక్రుడు 13వ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ధన ఆదాయం ఉన్నప్పటికీ అధికమైన ఖర్చులు కూడా ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మొదటి వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అత్యుత్తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 3వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు ఉంటాయి. కార్యాలయాలలో పై అధికారులతో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి అక్కడ మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ధన ఆదాయం బాగుంటుంది. కొత్త వ్యాపారాన్ని ఆరంభించడం లేదా చేస్తున్న వ్యాపారాన్ని విస్తరించడం వంటి ఫలితాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారస్తులు భాగస్వాములతో మెలకువతో ప్రవర్తించాలి. వివాహం కాని వారికి ఈ మాసంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో ఎప్పటి నుండో ఉన్న విభేదాలు తగ్గి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన వస్తువులు, నూతన వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. తోడబుట్టిన వారితో ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు అన్నీ ఈ మాసంలో తగ్గుముఖం పడతాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి శుక్రవారం రోజున పుల్లని పదార్థాలను పంచిపెట్టడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.